ఫస్ట్ ఈ అధ్యాయం అంతటిని కొంచెం ఓవరాల్గా గమనిస్తే 1, 2, 3, 4, 3 వరకు చూడండి. అక్కడ ఒక వ్యక్తి తన జీవితం అంతటిలో కూడా ఏమైతే ఆశపడతాడో, పాజిటివ్గా ఉండాలని ఆశపడతాడో అవన్నీ కనపడతాయి. లాస్ట్ లైన్లో చూడండి, కటాక్షం చూపి ఉన్నావు, వెనుకకు రప్పించి ఉన్నావు, పరిహరించి ఉన్నావు, కప్పివేసి ఉన్నావు, మానివేసి ఉన్నావు. పాపం కప్పివేశావు, ఉగ్రత మానివేశావు, నాశనానికి పోయిన చెరలోనికి, నాశన బానిసత్వం దాసత్వంలోనికి పోయిన వారిని రప్పించావు, కటాక్షం చూపించావు. అవన్నీ కూడా ఒక మంచి, ఒక అందమైన పదాల కూర్పు అన్నమాట. మా మీద కటాక్షం చూపించి, మా మీద దయ చూపించి, మా మీద ప్రేమ చూపించి, మేము వెళ్ళిన దాస్యంలో నుండి, దాసత్వంలో నుండి, ఆ బానిసత్వంలో నుండి నీవు మమ్మల్ని రప్పించేసావు. ఆల్రెడీ బ్రాట్ us back. మమ్మల్ని రప్పించేసావు, మమ్మల్ని తీసుకువచ్చావు కాదు, మేము వచ్చినట్లు చేసావు కాదు, కానీ యూ విత్ బలమైన హస్తంతో, చాలా స్ట్రెంగ్త్, చాలా బలం ఉపయోగించి యూ కాజ్డ్ us to come back. నీవు మమ్మల్ని రప్పించావు, బలవంతంగా నువ్వు మమ్మల్ని రప్పించేసావు. మేము బయటపడడానికి, మేము ఏ చెరలో పడి ఉన్నామో, మేము ఏ దాస్యంలో ఉన్నామో, మేము ఏ బంధకాల్లో ఉన్నామో, ఆ బంధకాలు మమ్మల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. మేము విడుదల పొందాలని ఆశపడుతున్నాం, కానీ అవి మమ్మల్ని వదులుకోవట్లేదు. అయితే నీవు ఆ బంధకాలలో నుండి రప్పించావు మమ్మల్ని బయటికి. విత్ ఫోర్స్ఫుల్ హ్యాండ్ and a fearful barrier, like a fearful barrier. You brought us back. You caused us, you make us to come back. And the third one, మా పాపము కప్పేశాం. మన జీవితంలో ప్రతి మనిషి కూడా ఆశపడేదారు, దేవుడు నా పాపం కప్పివేయాలి. ఎవరైనా అలానే కోరుకుంటారు, అన్యులైనా అలానే అనుకుంటారు, చూసి చూడకపోతే బాగుండు అనుకుంటారు. ప్రభుని ఎదిగిన వ్యక్తి కూడా నా పాపం కప్పబడితే బాగుంటుంది. కీర్తనలో ఆ భక్తుడు అంటున్నాడు, మా పాపము కప్పివేసాము. ఆ తర్వాత చాలా భారమైన, ఘోరమైన మాట ఏంటంటే, మా మీద ఎంత ఉగ్రత రైజ్ అవుతుందో దానంతటిని కూడా అణచి 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 మానివేసాం. నాకు వచ్చిన జవాబు, ఈ రోజుకి, ఈ వారానికి, మాసం కటాక్షం చూపించి ఉన్నావు, రప్పించి ఉన్నావు, వెనుకకు రప్పించి ఉన్నావు, ఇంకా కప్పివేసి ఉన్నావు, పాపం కప్పివేసి ఉన్నావు, తర్వాత మానివేశావు, ఉగ్రత మానివేశావు. పలుకుదామా? నా మీద కటాక్షం చూపించి ఉన్నావు, ఒకటి చూపించి ఉన్నావు, దాస్యంలో నుండి వెనుకకు రప్పించి ఉన్నావు, వెనుకకు రప్పించి ఉన్నావు. మూడవది, పాపమును కప్పివేసి ఉన్నావు. నాలుగవది, మానివేసి ఉన్నావు, మానివేసి, ఉగ్రత అంతా మానివేసావు. ఇంకొకటి కూడా ఉంది, నీ కోపాన్ని చల్లార్చుకొని ఉన్నావు. నిజంగా ఈ 1, 2, 3, 4, 5, 6 కదా, ఈ 6 మాటలు నిజంగా మన జీవితంలో సక్సెస్ గా నెరవేరితే, మన పాపం కప్పివేసి, మన మీద ఉగ్రత మానివేసి, కోపాన్ని చల్లార్చుకొని, కటాక్షం చూపించి, మనం ఏ ఊపిలో కోరుకున్నామో దానిలో నుండి మనల్ని బయటికి, వెలుపలికి రప్పించింది. ఎంత బాగుంటుంది కదా. సరే, ఈ 3 వచనాలు ఒక భాగం, 85వ కీర్తనలో ఆ 3 వచనాలు కూడా ఒక స్తుతిని సూచిస్తున్నాయి, ఒక ప్రైజ్, స్తుతిని సూచిస్తున్నాయి. ఇంకా క్రింద అంతా కూడా 4వ వచనం నుండి 4, 5, 6, 7 ఒక భాగం, 8, 9 ఒక భాగం, 10, 11, 12, 13 ఒక భాగం. వీటన్నిటిలో కూడా ఈ ఒక్క మాట దగ్గర నేను స్టక్ అయిపోయాను. ఎందుకు నేను చెవిన పెట్టేదను, పలికంటే పలికాలి, అందరూ పలకాలి, మీ నోటికి అది జరగాలి. నేను చెవిన పెట్టేదను. అందరూ NIV and వాటిలో ఉంటుంది. I will carefully listen and I incline my ear to you and I observantly listen to you.
ఐ పే అటెన్షన్ టు యూ, శ్రద్ధ వహిస్తాను, నా చెవి నీకు ఇచ్చేస్తాను, చెవి ఒప్పుతాను, వింటాను, ఆలకిస్తాను, అంగీకరిస్తాను, విశ్వసిస్తాను, లోపడతాను. ఇంక ఈ మాటలు అన్నీ వస్తాయి, ఈ మాటలు అన్నీ వస్తాయి. నేను చెవిని పెట్టేదను. ఆ వచనంలో ఈ కీర్తన రాసింది ఎవరు? కొరట కుమారులు కదా. వారు అంటున్నారు, దేవుడైన యెహోవా సెలవిచ్చే మాట ఏంటో. ఏమాట? ఏమాట? దేవుడైన యెహోవా సెలవిచ్చి మాట ఏంటో ఆ మాటని నేను చెవిని పెడతాను. ఇప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టేసి దేవుడు చెప్పాడు కదా, నీ కుమారుడైన ఇస్సాకుని దహన బలిగా అర్పించాడని. బంధించాడు, తాళ్లతో బంధించేసాడు, బలిపీఠం మీద పెట్టాడు. పెట్టి ఇట్లా చేయట పైకెత్తాడు. ఎందుకు చేయి పైకెత్తాడు? ఎందుకు? అదే కదా, నాకు వినపడ. చేయి పైకెత్తాడు ఎందుకు? బంధించడానికి. ఈ టైంలో వింటావా? అలా పైకెత్తి మాట వింటావా? నా భావం అర్థమైందా మీకు? ఈ టైంలో మాట వింటావా? వింటావా? సరే, ఇంకొక భాగము. రాత్రంతా కష్టపడ్డాడు పేరు, చాలా రాత్రంతా కష్టపడి ఏం పడకపోతే ఎట్లా ఉంటుంది మనసు? ఎట్లా ఉంటుంది? ఎంత చికాకు, ఫ్రస్ట్రేషన్, కోపము, పగ, ఆ చేపల మీద పగ, ఆ వల మీద పగ. ఎన్నిసార్లు శుభ్రం చేసిందని చేపలు పడవేంది, వలను తిట్టుకుంటా ఉంటాడు, ఆ పడవని తిట్టుకుంటా ఉంటాడు, ఆ నీళ్ళని తిట్టుకుంటా ఉంటాడు, కళని తిట్టుకుంటా ఉంటాడు. నాకు తెలుసు ఈ వల సరిగ్గా పని చేయదని, నాకు తెలుసు ఈ చేపలు నా దగ్గరికి రావని. ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ టైంలో వచ్చి నీతో టాపిక్ నడిపించు అంటే వింటావా? నేను వస్తుంది అక్కడి నుంచి, మళ్ళీ అక్కడికి వెళ్ళమంటే నేను ఎలా వెళ్ళాలని కోపం రాదా? కోపం రాదా? చాలా కోపం వస్తుంది. మరి ఆ టైంలో వింటావా? Is that possible to listen at that moment? A moment of listening, of hearing, of inclining. మరి ఎలా వింటామో దేవుని మాట? I'm not speaking about the medium, how we hear, but how we perceive the voice or the word of God. How we perceive that and how we understand that. ఎలా అర్థం చేసుకుంటాం? దేవుని మాట వినడం అనేది చాలా ప్రెషస్ అన్నమాట, చాలా అద్భుతమైన భాగ్యం. భూమి మీద మనిషికి ఇవ్వబడిన వరములలో ఒకటని చెప్పుకోవచ్చు. యేసు ప్రభువులు అంటారు, నీవు నాకు ఒక శరీరం అమర్చితివి. 5 నాకు ఒక శరీరం అమర్చితివి. 7లో దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. 9 నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఆలకించడం, చెవిటి పెట్టడం, వినటం అంటే దేవుని ఆత్మను ఆలకించడం. వినడం అంటే దేవుని ఆత్మను ఆలకించడం. ఈ దేవునిలో దేవుడు ఆశపడేది, దేవుడు ప్రతి వ్యక్తి నుండి ఆశపడేది ఏంటంటే తను ప్రేమించిన ప్రతి, నేను నా సొత్తు అన్నాడు కదా, ఆ సొత్తైన వ్యక్తి తనని ఆలకించాలని ఆశపడతాడు, తనని వినాలి అని ఆశపడతాడు, తనని శ్రద్ధగా ఆలకించాలని ఆశపడతాడు. ఏది తను చెప్పే మాటలు కాదు, అది వేరే లెవెల్. ఆయన చెప్పే మాటలు, ఆయన శాస్త్రాలు, ఆయన కట్టడలు, ఆయన అవి వినడం అది వేరే లెవెల్. కానీ ఆలకించాలి, స్పర్శను ఆలకించాలి, ఆ చప్పుడు, గుండె నాడి, గుండె చప్పుడు ఆలకించాలి, ఆయన ఆత్మని ఆలకించాలి. This is the precious thing that Lord wants from every one of us. కానీ ఇది మాత్రం మనం పట్టించుకోం. ఇప్పుడు ఏదో వాక్యం వింటాము, మనకి శనివారం దాకా ఏదో సమస్య వచ్చి ఉంటుంది కదా,
వీటన్నిటికి పరిష్కారం కోసము ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చుని, దేవా ఈ పరిస్థితులన్నిటి గురించి నువ్వేం చెప్తావు అని అడుగుతాం. దాదాపుగా మన ఆశ అలానే ఉంటుంది. అవునా కాదా? యశోమా దాదాపు అలానే ఉంటుంది. ఈ మాటలన్నిటిలో మనం వెతుకుతున్న మాట ఏదైనా దొరకలేదు అనుకో, ఈరోజు వాక్యం బాగా, లేదా ఈరోజు వాక్యం అర్థం కాదు. నువ్వు ఆశపడుతున్నావు రైతే, దేవుడు నీతో మాట్లాడాలని. ఎప్పుడైనా ఆ విషయం ఆలోచించామా? ప్రాణం పెట్టాడు, ఏది మనం నరకంలో పడకుండా పడవడం కూడా అంతేగా. ప్రేమ చూపించాడు ఈ భూమి మీద. మన మనసు తిక్కమక్కగా ఉండి చిరాకులతో, ద్వేషం, కుళ్ళు కుతంత్రాలతో ఉండకుండా, అనుభవించకుండా కొద్దిగా నెమ్మది పడడానికి ప్రేమను అనుభవిస్తున్నాం అనుకో. సరే, నీతో మాట్లాడడానికి ఇప్పుడు మనకి శరీరం అమర్చాడు ఆయన. ఇది ఆయన శరీరం, ఇదిగో నా శరీరం మీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఇది ఆయన శరీరం, నా ఆత్మను మీకు ఇస్తున్నాను అన్నారు. మరి ఈ శరీరంలో ఆయన ఆత్మని మనం ఆలకించేది ఎప్పుడు? ఆలకించేది ఎలాగా? ఈ కాడికి మన అవసరాలు, మన కర్లు, మన సమస్యలు, మన వేదనలు, మన ప్రార్థనాంశాలు, మన ప్రార్థన రిక్వెస్ట్, ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన ప్రార్థన చేద్దాం అంటే అందరూ తల్లా ఒక విజ్ఞాపన చేద్దాం. సింపుల్ రాసిస్తారు. ఇదిగో మా అమ్మ, మా జేజి, మా అవ్వ, మా తాత వాగ్దానాలు కార్డులు తీసేటప్పుడు చూడాలి, ఒక్కొక్కరు 10-20 తీసుకుంటారు. అంటే ఇంకెవరిని దాటిపోకూడదు దేవుడు. ప్రతి ఒక్కరికి గర్భంలో ఉన్న పిండానికి కూడా తీసుకుంటారు వాగ్దానాలు కార్డు, కనము బిడ్డలకి కూడా తీసుకుంటారు వాగ్దానాలు కార్డు. ఎందుకనంటే వాళ్ళందరి సమస్యలు దేవుడు చూడాలి, వాళ్ళందరి పక్షంగా దేవుడు నిలబడాలి. మరి దేవుడిని గురించి ఆలోచించే దేవుడు, దేవా ఈ సంవత్సరం అంతట్లో కూడా నేను అప్పులు పాలు కాకూడదు, రోగ పాలు కాకూడదు, సమస్యలు రాకూడదు, నా కంటికి కన్నీరు రాకూడదు, నాకు జారకూడదు, నాకు అనారోగ్యం కలగకూడదు, అలా నన్ను సుభిక్షంగా సురక్షితంగా నన్ను హాయిగా బ్రతికించు అనడానికి వాగ్దానం పొందుతాం కదా. మరి దేవుడు మన గురించి ఏం ఆశపడతాడు? దేవుడు మన గురించి ఏమి తలంచుతారు, ఏమనుకుంటారు? దాన్ని ఎప్పుడైనా ఆలోచిస్తామా? అంత మనసు పెడతామా? నా భావం మీకు అర్థమవుతుందా? మనం అడుగుతాం రైటే, దేవుడు మాట్లాడాలి అని మనం వెయిట్ చేస్తాం రైటే. మరి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతారా లేదా? ఆశపడతారా చెప్పండి, ఆశపడతారా? అది రైటేనా? ఆయన ఆశపడడం రైటేనా? ధర్మమేనా? అసలు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడడం అసలు ధర్మమేనా? ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మని నువ్వు ఆలకించాలి. That's what he wants from you. ఆ మాటని చాలా లోతుగా మీ మనసులో నాటుకోండి. దేవుని మాటని మనం ఆలకించాలి. దేవుని స్వరము, దేవుని ఆత్మ, దేవుని మూడు, దేవుని బాధ, దేవుని వేదన. ఫస్ట్ పాట పాడుతున్నాను. మరి మీకు ఆ పాట ఎంత అర్థమైంది? నువ్వు కనిపించిన రోజున, నువ్వు మాట్లాడని రోజున, మళ్ళా నువ్వు కనిపించిన రోజున, మళ్ళా నువ్వు కనిపించిన రోజున, నిజంగా అంత తగ్గుపడుతుందా మన మనసు? నాతో మాట్లాడాలి. ఏది మన అక్కర్ల కోసం కాదు, అసలు కాదు, మన జీవితం గురించి కాదు, మన సమస్యల గురించి కాదు, మన వేదనల గురించి కాదు. ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడు? నా పట్ల ఏం ఆశ కలిగి ఉన్నాడు ఆయన? నేనేం వినాలి ఆయన దగ్గర? అలా ఎప్పుడైనా ఒక్కసారైనా కానీ వెయిట్ చేస్తావా దేవుని దగ్గర? అలా ఎదురు చూస్తావా దేవుని దగ్గర? We can't do that. We shouldn't be called as disciples or Christians. A disciple always wants to be in listening period. ఒక శిష్యుడు ఎప్పుడు కూడా వినాలి. దాసురాలి కన్నులు తన యజమానురాలి చేతి తట్టం, దాసుని కన్నులు
యజమానుని చేతి తట్టు. ఏమన్నా ఇస్తారనే? ఒక దాసుడు ఒక దాసురాలే, ఓ పనివాడు పనికత్తే, వాళ్ళే అలాగ ఆశపడినప్పుడు ప్రాణం పెట్టిన ఈ దేహము నా శరీరం ఇది, నా ఆత్మ ఇది, నా రక్తం ఇది అని మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన ఈ దేహము, నా సొత్తు అన్నాడు కదా, ఈ సొత్తు ఎలా ఆశపడాలి? ఇంకా ఈ దేహము ఆయనను ఆలకించాలని తపన పడతాం. నా భావం అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకా మనం ఆ లెవెల్లోకి వెళ్ళేది. నేను చెవిని పెట్టేదను ఆ మాట మనం చెప్తామా? దేవా నేను చెవుతాను, ఆయనకి ఏం కావాలి అని, ఆయన ఏం ఆశపడుతున్నాడు అని మన ఆలోచనలన్నీ అట్లా అది పట్టేసి, మన తలపులు అన్నీ అట్లా స్టాప్ చేసేసి, మన బాధ ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. ఈ భూమి మీద శరీరంలో బ్రతుకుతున్నాం కాబట్టి కామన్. అది ఎలాంటిదైనా ఊపిరాడని పరిస్థితి కామన్, ఇట్స్ నార్మల్ అంటే. కానీ ఆ పరిస్థితిలో కూడా ఆయన మాట ఆలకించేంత శుద్ధమైన మనసు, ఆలకించేంత శ్రద్ధ నీ చెవి ఎప్పుడు కూడా దేవుని వైపే తిప్పుకొని ఉన్నాను. తన కుమారుణ్ణి, చాలా ఎమోషనల్ మూమెంట్ అది. కుమారుని దహన బలిగా అప్పుడే చంపబోతున్నాడు, కత్తి పైకెత్తాడు, కత్తి ఇట్లా ఇలాగా కత్తి ఇట్లా పైకెత్తి ఇట్లా చంపడానికి కొన్ని ఇంచెస్ దూరం కుమారుని గొంతు ఆ కత్తి. ఆ టైంలో కూడా ఈ బాడీ ఎంత అటెంటివ్ గా ఉందో చూడండి, ఎంత శ్రద్ధగా ఉండిందో చూడండి మాట కోసం. మనం ఏదన్నా పనిలో పడిపోయినామంటే విల్ బి బిజీ అంటే, ఏదన్నా పని చేసినామంటే గదే సర్వస్వం. ఇంక ఈ మనసు కూడా దాని మీద లగ్నమై ఉంటుంది. కానీ wherever you are and however you are and whoever you are, whatever the place or position or status you are in, are you able to listen to him? I don't say you listen to his voice or listen to his word. మాట వింటాంలే, but him, ఆయనను, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాట నేను చెవిని పెట్టాను. తల్లడిల్లిపోయేంత బాధ ఉంటుందా? మరి ఎప్పుడైనా అంత బాధపడ్డారా? దేవుడు నాతో మాట్లాడలేదు అని తెలియదా? ఎవరు ఒక్కసారైనా దేవుడు నాతో మాట్లాడలేదు నిజంగా కలిగిందా లేదా? కలగనప్పుడు ఆ పాట పాడుతాం అంతే కదా. ఆయన కలిగింది కాబట్టి పాడుతున్నాడు, మనం పాడితే ఎట్ట? చాలా భయం వేస్తుంది ఆ పాట పాడుతుంది. కలిగింది ఎప్పుడైనా మాట్లాడాలి. ఆ స్పర్శ అందకపోతే బిడ్డ ఎలా కన్నట్లాడుతుంది, తల్లడిపోతుంది, అల్లాడిపోతుంది. నీ మనసు అలా అల్లాడిపోతా? నాతో మాట్లాడలేదేంటి, నాతో మాట్లాడలేదేంటి, నా దగ్గరికి రాలేదేంటి, నాతో మాట్లాడలేదేంటి? ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ దట్, బ్రతికే ఉన్నారా? ఒకవేళ ఆ బాధ నీలో లేదా, అలా తల్లడిల్లట్లేదా, చచ్చిపోయి ఉన్నారా నాకు వేరే మాట్లాడలేదు. అంతగా తల్లడిల్లిపోతాం మన మనసు. అప్పుడు కదా ఆయన మాట్లాడేది శుభవచనమా, గద్దింప, ఆజ్ఞ, ప్రమాణమా, వాగ్దానమా, ప్రేమ గల వాక, ఆదరణ వాక, అప్పుడు కదా అర్థమయ్యేది. ఆయన ఎమోషన్, ఆయన బాధ, ఆయన మనసు ఇవేమి పట్టించుకోకుండా, ఇదేది అర్థం చేసుకోకుండా నోట నుంచి వచ్చి ఒక చిన్న మాట ఏం చేస్తుంది? ఆ మాట ఊపిరి కదా, ఆ మాట ఆయనలో నుండి వచ్చిన ఆయన ఎస్సెన్స్ కదా, ఆయనే ఆ మాట. ఆ ఊపిరి అంటే ఆయనే కదా, ఆయన ఎస్సెన్స్ కదా ఆ మాట. ఈ ఎమోషన్, ఈ ఆయనను గ్రహించలేని మనము ఇక ఆ ఊపిరిని మాత్రం ఏం అర్థం చేసుకుంటాం? పొరపాటు కదా. నేర్చుకునండి ప్రభు పాదం దగ్గర, ప్రభు నేను మిమ్మల్ని ఆలోకించాలి, నాకు అది నేర్పండి,
నా ప్రాణానికి నేర్పండి, నా మనస్సుకు నేర్పండి, నా ఆలోచనలకు నేర్పండి, నా హృదయానికి నేర్పండి. నేను దాటిపోతున్నాను. ఇప్పుడు దేవా నా మాట వినకుండా నువ్వు దాటిపోద్దని ఎంత బతిలాడతావా? దాటిపోతాయా దాటిపోతాయా. మరి దేవుడు అలా బ్రతిలాడు కూడా బాధపడ్డాడు. నా మాట విను, నా మాటను దాటిపోవద్దు, ప్లీజ్ అని దేవుడు బాధపడ్డా. బాగుంది మనకేనా? అలా ఎన్నిసార్లు నీ విషయంలో అలా వాపోయి ఉంటాడు ఆయన, తల్లడిల్లిపోయి ఉంటాడు ఆయన. నీవు ఆయన మాట వినాలని. నిన్ను దర్శించిన కాలం నేను ఎరుగుకుంటుంది అంటే my understanding. When he came near to you, you didn't understand. నీ దగ్గరకు వచ్చి, నీ సమీపానికి వచ్చి, నీ కోసం నిన్ను ఉద్దేశించి నీ యొద్దకు వచ్చి నిన్ను విజిట్ చేసినప్పుడు, ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు గ్రహించలేదు. ఇదే ఒక 13:34 చూడండి. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో పొడుచు ఉండుదానా. లూకా 13:34. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరొల్లకపోతిరి. అదే మాట మత్తయి 23:37 కూడా ఉంటుంది. ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. ఇంతకుముందు మనం చదువుకున్న ఒక కీర్తనలో కూడా నా ప్రజలు నా మాట వినినట్లయితే ఎంత మేలు. 81వ కీర్తన 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇంకొక మాటలో అదే పైన కూడా ఉంటుంది 9, 8. నా ప్రజలారా ఆలకింపుడే, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఎంత బాధపడుతున్నారో చూడండి దేవుడు. ఇప్పుడు తన ప్రజలు తన మాటలు వినకపోవడం ఏంటి? మన పిల్లలు మన మాట వినకపోతే ఎంత బాధగా ఉంటుంది? బాధ ఉంటుందా? మరి దేవుడు తన స్వాస్థ్యమని కొనుక్కొని వాళ్ళని బాహుబలం చేత చాలా అద్భుతాలు ఆశ్చర్యకారాలు అన్ని చేసి తన గొప్ప బలం గొప్ప హస్తం చేత వారిని బయటికి రప్పించి వారిని అలా పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి ఆ మార్గంలో పెడితే వారు ఆయన అస్సలు లక్ష్యం చేయలేదు, అసలు లోబడలేదు, అసలు నమ్మలేదు, అసలు విశ్వసించలేదు. అందుకే అంటున్నారు ఆయన, అయ్యో నా ప్రజలు బయట వాళ్ళు కాదు, పరాయోళ్ళు కాదు, నా ప్రజలు నా మాట విన్నట్లయితే ఎంత మేలు. వారు వింటారని చాలా ఆశపడి నా రెక్కల క్రిందకి అలా చేర్చుకోవాలని బలవంతంగా ప్రయత్నించాను, కానీ వాడు నా రెక్కల క్రిందలని జారిపోతారు. ఎన్నో మార్లు ప్రయత్నించాను, కానీ నా రెక్కల క్రింద నుండి జారిపోతున్నారు, విదిలించుకొని పోతున్నారు, విసిరేసుకొని వెళ్ళిపోతున్నారు. నేను ప్రయత్నించాను కానీ వినట్లేదు. అది ఎంత బాధ ఆలోచించండి. దేవుడు నీ పట్ల నా పట్ల అలా బాధపడిపోతాడు. నా మాట ఆలకించట్లేదు ఏంటి, నా మాట వినట్లేదు ఏంటి. నా యెషయాలో చదివే కదా, నా ఆజ్ఞలు ఆలకింపవలెనని నేను ఎంతో కోరుతున్నాను. ఎంత ఆశయాలు, ఎంత తల్లడిల్లిపోతున్నాడు ఆయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ విషయంలో కూడా దేవుడు అలాగే ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన మాట వినాలని. మాట అంటే నీ జీవితానికి సంబంధించిన, నీ పరిస్థితులకు సంబంధించిన సెట్ అయిన ఒక ఫిక్స్డ్ వర్డ్ అనుకునేవు కాదు. ఫస్ట్ నువ్వు ఆయనను విను, ఆయనను ఆలకించు, ఆయన చప్పుడు ఆలకించు, ఆయన స్పర్శ ఆలకించు. ఇక ఆయనను విన్న తర్వాత ఇక ఆ మాటలన్నీ కామన్ కదా, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. అది అలవాటు అయిపోతుంది. A disciple always forever he will be learning. ఎప్పుడు కూడా నేర్చుకోవాలి.
నాకు ఎప్పుడైతే అంత వచ్చి నాకు అర్థమైంది, నేను మళ్ళీ చెప్పగలను, నాకు వచ్చేసింది అని మొత్తాన్ని మన ఆధీనంలో తీసేసుకున్నామా, దాట్ ద మూమెంట్ వి స్టాప్ గ్రోయింగ్. అదే మూమెంట్ మనం ఎదుగుదలకి స్టాప్ అయిపోవడానికి, మనము ముందుకు వెళ్ళడానికి, మనం ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి స్టాప్ అయిపోయిందండి. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునిని ఆలకించాలి. దేవుడు మన మాట వింటాడు అని చెప్తే, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్తే మనకున్న సిచ్యువేషన్స్కి చాలా బాగుంటుంది. కానీ అది కాదు అన్నమాట. మనం దేవుణ్ణి ఆలకించాలి, మనం దేవుని ఆత్మను ఆలకించాలి. ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ హ్యూమిలిటీ. చాలా తగ్గింపు కావాలి, చాలా వెయిటింగ్ కావాలి, ఓర్పు కావాలి, చాలా నిదానం కావాలి. ఒక స్టార్ట్ చేసి అట్లా చేయగానే అయిపోయేది కాదు. ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ పేషెన్స్, ఓర్పు కావాలి సార్. బట్ వన్స్ యూ స్టార్ట్ టు లిసన్ హిమ్, ఒక్కసారి నువ్వు ఆయన ఆలోచించడం స్టార్ట్ అయితే that's your first journey with God. That is how we walk with God. అది దేవుడితో నడవడం అంటే, మనం దేవుడితో, దేవుడు మనతో నడవడం అంటే. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేవునిని ఆలకించాలని, మనం దేవునిని చెవియొగ్గాలని వేడుకున్నాం, చెవియొగ్గాలని మనవి చేసుకున్నాం. దేవా, నేను మిమ్మల్ని ఆలకించాలి. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నేను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి సమస్య అక్కడ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను నీ మాటను ఆలకించాలి, నేను నిన్ను ఆలకించాలి. నాకు అది నేర్పండి. నా ప్రాణానికి నేర్పు, నా దేహానికి నేర్పు, నా మనస్సుకు నేర్పు, నా హృదయానికి నేర్పు. అది ఒక బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఆర్నమెంట్, అది ఒక అందమైన ఆభరణం. ఒక క్రైస్తవుడు అలంకరించుకున్న ఒక అందమైన ఆభరణం. ఈ ఆభరణం లేకుండా మనం ఇంకెన్ని సంపాదించుకున్నా కానీ I think that's zero. That's a zero. We don't possess anything if you don't have this ornament of listening him, వినటం, ఆయన ఆలకించడం, ఆయన చెప్పుడు వినపడాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. యోబు జీవితంలో యోబు అనుకున్నాడు, నేను ఎంత మొరలు పెట్టినా నా దగ్గరికి రావట్లేదు, నేను ఎన్ని మాట్లాడినా నాకు వ్యాధి మాట్లాడడానికి వచ్చినా ఏదన్నా ఒక మాట అయినా మాట్లాడతానా. చాలా బాధపడ్డాడు యోబు. నేను మాట్లాడాలి, సర్వశక్తిని నా దగ్గరికి రప్పించండి, నేను ఆయనతో మాట్లాడతాను, నేను ఆయనతో నా వ్యాజ్యం చెప్పుకుంటాను, నా బాధ చెప్పుకుంటాను, ఆయన నా యొద్దకు రావాలని నేను ఎంతో కోరుకుంటున్నాను అంటాడు. కానీ లాస్ట్లో స్నేహితులందరితో మాట్లాడిన తర్వాత అప్పుడు యోబు అంటాడు, ఇదిగో వినికిడి వలన నా 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 చుట్టూ తిరుగులాడుతుండిన, నా చుట్టూ ప్రసరిస్తున్న, నా చుట్టూ ఉండిన ఆయన సన్నిధిని నేను ఆలకింపగలుగుతున్నాను. లాస్ట్ అంటాడు, వినికిడి చేత కాదు, ఆ మాట చూడండి 42 వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కళ్ళారా నిన్ను చూస్తున్నాను అని ముందు ఉంటుంది. నా సమీపన నడిచిపోతున్న శబ్దం నాకు వినపడుతుంది, నాకు అర్థమవుతుంది. అది విని అంటాడు 23వ అధ్యాయంలో 10లో, నేను నడచు మార్గం ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత సువర్ణంలో కనబడతాను, నా పాదములు ఆయన అడిగి జాడలు విడువకి నడిచింది, నేను ఎటువంటి తొలగక. ఎప్పుడు ఆ మాట మాట్లాడుతుంది యోబు? He was stripped of everything. దిగంబరి అయిపోయాడు. అంతవరకు ఊజు దేశమంతటిలో తన సంపన్నుడు. ఇప్పుడు చిల్లి గంప కూడా లేదు. పక్కనేదో రాతి మొక్కలు పెంకులు ఉంటే వాటిని ఏరుకొని, చిల్ల పెంకి ఏరుకొని తన పుండ్లు రుద్దుకోవడానికి, గీక్కోవడానికి తీసుకుంటాడు. ఏం లేదు, కుటుంబం లేదు, ఆస్తులు లేవు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు. అందరూ దూషించే వాళ్ళే. ఏదో పాపం చేశాడు, అందుకే ఇంత ఘోరమైన శాపం వచ్చింది. కానీ ఆ మూమెంట్లో కూడా తన
చుట్టూ రేడియేట్ అవుతున్న దేవుని ప్రజెన్స్ గుర్తుపట్టగలిగాడు. అందుకే బ్రతకగలిగాడు యోధ. అది కూడా గుర్తుపట్టలేకపోతే బ్రతకగలిగేవాడు కాదు. ఆ ప్రసన్నత మనల్ని బ్రతికిస్తుంది. మనం ఎంత ఊబిలో చిక్కుకొని. ఇప్పుడు మనం ఇలా బ్రతుకుతున్నాం, మేము ఇలా బ్రతుకుతున్నామని అంటే అదొక్కటే కాదు. ద ప్రెసెన్స్ వీ హ్యావ్ సరౌండింగ్ us. మన చుట్టూలో ఉన్న ఆ సన్నిధి బ్రతికిస్తుంది మనల్ని. ఆ గ్రహింపుతో ఇప్పుడు అంటున్నాడు, నా అడుగులు కొంచెం కూడా తప్పట్లేదు. వాళ్ళందరూ వచ్చి నెపాలు మోపుతున్నారు. నువ్వేం చేయకపోతే నీకు ఎంత నష్టం ఎందుకు వస్తుంది? దేవదూతల్లోనే లోపాలు కనుకుంటున్నాడు ఆయన. నీలో లోపం ఉండదా? మనుషులలో మధ్యులైన వారిలో పాపం కనపడదా? నువ్వు ఊరికే నశించిపోతావు. ఎక్కడ ఏదో చిన్నదాంట్లో దొరికిపోయి ఉంటావు. వెతుక్కో, తవ్వుకో చూసుకుంటున్నాడు. కానీ యోగ చెప్పగలిగిన మాట ఏంటంటే, ఐ నో that he is నా చుట్టూ ఉన్నాడని. He's surrounding me and know me, and I can perceive him. I can listen to his not his voice but his presence, asparsha ante. And then again he says in chapter 23, I walk in the right path. I'm not turning right or not turning left. నా పాదములు ఇటు అటు తొలగక చక్కగా నడిచిందే. ఇంకా లాస్ట్ లో 42 అన్నాడు, వినికిడి అలా చప్పుడు విని బలపడుకుంటూ వచ్చాను. అయితే అలా కాదు, ఇప్పుడైతే కన్నులారా చూస్తున్నాను. అది కదా విశ్వాసం యొక్క పర్ఫెక్షన్. ఓ విశ్వాసి యొక్క సంపూర్ణత, మెచ్యూరిటీ. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయనను వినటం నేర్చుకో. మాట కాదు, వాగ్దానం కాదు, ఆజ్ఞ కాదు, అవి కాదు. అవి వినకూడదని నేను చెప్పట్లేదు. దే ఆర్ ద సెకండ్ వన్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ టు లిసన్ టు హిమ్, హిస్ వాయిస్, హిస్ ప్రెసెన్స్, హిస్ ఫుట్ స్టెప్స్. ఆయన అట్లా నడుస్తూ ఆయన సంచరించుట, తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని ఏం జరిగింది? దాక్కున్నాడు పోయి. స్వరం అయితే వినగలిగాడు చూడండి. అది కూడా వినలేకపోతే he has that inclination. వినికిడి ఉంది, బట్ ఇది అయిపోయింది. ఆయనను విన్నాడు, ఎవ్రీథింగ్ స్టాప్. పాపం అన్నింటినీ మృతం చేసేసింది, చంపేసింది. he can't understand anything. మధ్యాహ్న సమయంలో నీవు దేవుని వినాలి. దేవుడు నిన్ను వింటాడు, వినని చెప్పట్లేదు. బట్ అబౌట్ దాట్, దానికంటే కూడా నువ్వు దేవుని వినాలి. అప్పుడు నీతో దేవునికి నీకు మధ్య ఒక పవిత్రమైన బాండ్ నడుస్తుంది. అది కావాలి. వేరెవర్ యు గో, ఎక్కడికి వెళ్ళినా కానీ, నువ్వు ఎలా బ్రతికినా కానీ, నీ జీవితం ఎలా ఉండినా, ఎంతగా సమస్య నీకు ఎదురైనా కానీ, యూ హ్యావ్ టు లెర్న్ దాట్. దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధిని నీ చుట్టూ అనుభవిస్తుంటారు. దావీదు అంటాడు కదా, 10,000 మంది వచ్చి మోహరిస్తే నా అప్పు తీర్చండి అని, లేదా నా సమస్య తీర్చండి అని, నేను చంపాలని 10,000 మంది వచ్చి నా ఎదుట మోహరిస్తే నాకేం భయం? I can see him at my right. So I stand without shaking. నేను కదల్చబడను, because I see him here. You don't see him, but I can see him. ఎందుకంటే I fixed my eyes on. నా సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుకున్నాను. And I have that habit. And I learned that. I'm still learning it. So I can still see him at my right side, at my right. You come. ఎంతమంది వస్తారో రండి, ఎంతమంది తెచ్చుకుంటామో తెచ్చుకో. I don't care. I sleep peacefully. అప్పుడు వాళ్ళు ఎదురుకొస్తే ఎవరికి నిద్ర పట్టింది, చంపే వాళ్ళు ఎదురుకొస్తే ఎవరికి నిద్ర పట్టింది. తినడానికి తినబుద్ధి కాదు, మంచి తాగబుద్ధి కాదు. ఎలా ఉంటుంది? You know that. మనకి అర్థం అవుతుంది. బట్ దావీదు అంటున్నాడు, నేను పండుకొని నిద్రపోయి తనివి తీరు ఉలిక్కిపడి కాదు, తనివి తీరు నిద్రపోయి
నువ్వు తీరా నిద్రపోయి మేల్కొందును. మంచిగా నిద్ర సఫిషియంట్ అయితే చక్కగా మేల్కొంటాం మనం. అలా మేల్కొంటాడు అంట దావీదు. ఎప్పుడు? చుట్టూ 10,000 మంది మోహరించాడు. Because he know that at the right side he can see the Lord, the sovereign God of everything. మనం అది నేర్చుకోవాలి. ఈ మధ్యాహ్నం అది నేర్చుకోవాలని దేవుడు ఆశపడు. నువ్వు దేవుడిని ఆలకించు. దేవుడిని ఆలకించాలి. అదొక అందమైన ఆహారం. అది నేర్చుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, you will not fail. You will never fail. The word here I speak will guarantee that. Because this is not my word. So the word is your guarantee that you will not fail. When you listen to him. అదే ఎంతో వచ్చిన మరలా చదవండి. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను చెవిన వింటెదను. ఆయన తన ప్రజలతో, తన భక్తులతో శుభవచనం సెలవిచ్చును. క్రింద బుద్ధిహీనులు కాదు. You will not go back and you will never be foolish. అనవసరంగా నమ్మి మోసపోయానని ఇప్పుడు బాధపడదు. But you will not again. Because you will learn to listen to him. వింటావు కాబట్టి you will be trained in an upright way. చాలా చక్కగా నీ ఆత్మ, నీ క్రియలు, నీ మాటలు, తలపులు అన్నీ కూడా చాలా చక్కగా నేర్పుకోవాలి. చక్కగా షేప్ అప్ అవుతాయి. భవిష్యత్తులో వేడుకున్నాం, నేను మిమ్మల్ని ఆలకించాలి. ప్లీజ్ డోంట్ పాస్ నన్ను మాట. ఇప్పుడు మనం ఎలా గడుపుతున్నామో అది గమనించండి ఒకసారి. దేవుళ్ళను దాటిపోవద్దు అని మనం ఎలా కన్నీళ్లతో పెట్టుకుంటామో సేమే అంతకంటే ఎక్కువగా కన్నీళ్లతో వేడుకుంటాడు. నా మాటలు దాటి. దట్స్ ట్రూ. దేవుడి మాటలన్నీ మన వీటిని గురించి ఆమేన్.